వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో ఉన్న శ్రీ శ్రీ హజ్రత్ ఖాజా నాయిబ్ రసూల్ దర్గాలోని అమ్మవారి గంధ మహోత్సవం ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుసేన్స్ దర్గా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ బుధవారం రాత్రి దర్గా నందు అమ్మవారి గంధ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 3 రోజుల పాటు ఈ గంధ మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు అన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఉంటుందని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ గంధ మహోత్సవానికి తాము అన్ని ఏర్పాట్లు సిద్దం చేసి ఉన్నామని, శానిటేషన్, త్రాగునీరు, వచ్చే భక్తులకు భోజన వసతి, మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేసి సిద్దం చేశామని తెలిపారు. అలాగే ఇదే నెల 29న స్వామివారి గంధ మహోత్సవం కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఏఎస్పేటలో జరుగు గంధ మహోత్సవానికి ప్రజలందరూ భారీగా హాజరై స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. क्या तो निकाल रहा है बनाई लो भाई गई लिया भाई మాట్లాడుతున్నాం మేమేదన్నంటే ఇట్లా మాట్లాడుతున్నాం. पापा मैं जा रही जल्दी आओ तुम दादी के पास जाओ. ఇక చివరిలో క్యూలోకి వెళ్ళండి. ఎందుకు ఎంతసేపు నిల్చొని అక్కడే ఉంటారు మీరు. ఇంకా మధ్యలో संदल लगाने के वास्ते लाइन पे डेरा सो पूरे लोग को एक जरूर इलाज. आपके मोबाइल फोन आपका
నా పేరు షేక్ మొహమ్మద్ హుసేన్. ఈ ఏఎస్పేట దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఈ 251వ గంధ మహోత్సవ సందర్భంగా ఈ హబీబా ఖాతూన్ అమ్మవారి యొక్క గంధము ఈ నెల 11వ తేదీన జరపబడుచున్నది. అందులో భాగంగానే 12వ తేదీన దీపారాధన, 13వ తేదీన తహలీల్ ఫాతిహాతో ముగుస్తుంది. ఈ యొక్క 251వ గంధ మహోత్సవము రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే ఈ గంధ మహోత్సవానికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి తరపున అన్ని ఏర్పాట్లు మేము చేయటం జరుగును. ఈ లైటింగ్ కానివ్వండి, షామియానా కానివ్వండి, పూర్ ఫీడింగ్ కానివ్వండి, గంధం ఎస్పెషల్గా గంధం డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇవన్నీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలోనే జరపబడును. ఈ 251వ గంధ మహోత్సవము ఏదైతే హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా సాహెబ్ యొక్క గంధం కూడా ఇదే నెలలోనే 29న జరపబడుతున్నది. అందులో భాగంగానే 30న దీపారాధన, 1వ తేదీన తహలీల్ ఫాతిహా జరుగును. ఈ యొక్క పర్యవేక్షణ కూడా రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలోనే జరుగును. కావున భక్తులందరికీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి తరపున మనవి ఏమంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క 2 గంధాల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.